సిరిడీలో రూమ్ 250 రూపాయలే, కానీ తీసుకుంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. టిఫిన్ అయితే 5 రూపాయలు, టీ 2 రూపాయలు, కాఫీ 3 రూపాయలు, పాలు 3 రూపాయలు. ఓకే ఓకే అన్న. అలాగే మనకి ఇక్కడ చపాతి మీకు ఎన్నైనా తినొచ్చు, ఎన్నిసార్లు అయినా తినొచ్చు, అది విషయం. ఫుడ్ అయితే అదిరిపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. నేనైతే చాలా 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 బాగున్నానండి. ఈ వీడియో మాత్రం ద మోస్ట్ అవైటెడ్ వీడియో. అండ్ అలాగే చాలా మంది మన సిరిడి సిరీస్లో కామెంట్ చేసిన వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో ఏంటంటే సిరిడిలో 250 రూపాయలకి రూమ్స్ దొరుకుతాయని మీలో చాలామందికి తెలుసు, కానీ ఆ రూమ్ ఎలా ఉంటుంది, 250 రూపాయలకి ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. అండ్ అలాగే ఫ్రీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే తక్కువ కాస్ట్కి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అన్నీ ఈ వీడియోలో చెప్తాను మీకు. అంతా బాగానే ఉంది, కానీ మరి స్టార్టింగ్లో ఎందుకు బ్రో నువ్వు సిరిడీలో రూమ్ తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పావని అనుకుంటారేమో. అది కూడా చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్లో చెప్తాను వీడియో అంతా అయిన తర్వాత. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దోళ్ళకి సిరిడీలో రూమ్ తీసుకుందాం అనుకునే వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మన రూమ్ నుంచే. మన రూమ్ అయితే ఇదేనండి. ఇదేమో మామూలుగా డోర్ అనమాట, బయట నుంచి లోపలికి వచ్చేది. ఇది మీకు తర్వాత చూపిస్తాను. అండ్ అలాగే ప్రతి రూమ్లో మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే 2 వాష్రూమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట. అది కూడా బాగానే ఉంటాయి, నీట్గానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకటేమో 2కి వెళ్ళేది, ఇంకోటేమో స్నానం చేసేది. 2 నీట్గానే ఉంటాయి. ఏంటి హరి బ్రో నువ్వు మరి 2కి వెళ్ళేది 1కి వెళ్ళేది అని అనుకుంటారేమో, బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మనకి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికైనా సరే, అంతేనా? అందుకు చెప్తున్నాను. రెండు వాష్రూమ్స్ ఉంటాయి ప్రతి మీరు ఎక్కడ తీసుకున్నా సరే, నేను ఇప్పుడు చూపించే వాటిల్లో. అలాగే మనం బ్రష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ కూడా ఇస్తారండి ఇక్కడ బయట, వాష్రూమ్ పక్కనే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రూమ్ చూద్దాం. ఇక రూమ్ ఎంట్రీ అయితే ఇది. మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా బట్టలు అవి ఉన్నాయి, అవి ఏం పట్టించుకోకండి, లేదంటే చాలా నీట్గానే ఉంటుంది. మనం ఉన్నాం కాబట్టి అలాగుంది. అంటే అలా ఉందని కాదు, బాగాలేదని కాదు నేను అంటుంది. టవల్లో ఆరేసుకుంటాం కదా అది. ప్రతి దాంట్లో 1 2 3 బెడ్లు ఇస్తారనమాట ఖచ్చితంగా. అలాగే ఒక ఫ్యాను. మంచాలు అయితే ఇంకా వెనక్కుంటాయి, మనకి గాలి రాక కొద్దిగా ఎదరికైతే లాక్కున్నాం అనమాట. ఇది 250 రూపాయలకి 24 అవర్స్ రూమ్ అండి. అలాగే మనకి అక్కడ పెట్టుకోవడానికి మర్చిపోయాను, ఈ దుప్పట్లు కూడా ఇస్తారు. బట్ ఈ దుప్పట్లు అయితే మనం యూజ్ చేయట్లేదు, ఎందుకనేది మీకు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నాను కదా, దీంట్లోనే ఉంటుంది. అలాగే మన సామాను పెట్టుకోవడానికి ఇది. అలాగే ఒరిజినల్ సాయిబాబా వారి ఫోటో కూడా ఉంటుంది మనకి ఇక్కడ రూమ్లో, హ్యాంగరు. ఇది ఓవరాల్గా రూమ్ అయితే. ఓకేనా? అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం టెంపుల్లో ఏం చేయాలి, రూమ్లో ఎలాగ ఉండాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న రూమ్కి ఏంటంటే బాల్కనీ కూడా వచ్చింది. ఆ బాల్కనీ వ్యూ చూద్దాం ఒకసారి. బాల్కనీ అన్ని రూమ్లకి వస్తాయని చెప్పలేను, కానీ మన రూమ్కి అయితే వచ్చింది. ఇది బాల్కనీ అయితే. మనది నాన్ ఏసీ రూమే, ఏసీలు కూడా ఉంటాయంట. మనకి ఏసీ ఎంతో తెలీదు, దాని గురించి తెలీదు. ఓకే, ఇది బాల్కనీ. ఇక్కడ సరదాగా మనకి ఒక చైర్ కూడా ఇస్తారు లోపల. చైర్ వేసుకొని కూర్చొని సరదాగా ఫ్రీ టైం ఉంటే అన్న వర్క్ చేసుకోవచ్చు, లేదంటే కాసేపు కూర్చొని అలా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. అది ఇదిగోండి మా బ్లాక్ అయితే ఇదే మొత్తం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోదాం. కింద నుంచి మీకు ఒకసారి మిగతా మ్యాటర్ అంతా చెప్తా. ఓకేనా? రూమ్ అయితే ఎలా ఉందో చూడండి. రూమ్స్ అయితే బ్లాక్స్ ఇవి. మీ కిందకి వెళ్ళి మిగతాదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా సిరిడి వచ్చే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అస్సలు మిస్ అవ్వకండి, సరేనా? ఇప్పుడైతే నేను రూమ్ నుంచి బయటకు వచ్చాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను తీసుకున్న రూమ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది అంతా చెప్తాను. పిన్ టు పిన్ చూడండి. ఇదే సిరిడి మెయిన్ రోడ్ అండి. వర్షం పడుతుంది, కేవలం మీకోసం వచ్చాను. నేను తీసుకున్న రూమ్ ఎక్కడ ఉందంటే మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. దీని పేరే శ్రీ సాయిబాబా భక్త నివాస్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇది బాగా, శ్రీ సాయిబాబా భక్త నివాస్. ఇక్కడ మనకు పక్కనే గుర్రం కూడా ఉంది, మీకు కావాలంటే గుడికి వెళ్ళడానికి ఇటే గుడి యూజ్ చేసుకోవచ్చు. దీని పేరు గుర్తుపెట్టుకోండి, శ్రీ సాయిబాబా భక్త నివాస్. ఓకేనా? ఇప్పుడు నేను తీసుకున్న రూము ఇందులోనే ఉందండి. ఓకే, ఇంకా బయట ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ కాకుండా సేమ్ ఇది శ్రీ సాయిబాబా భక్త నివాస్ కదా, పక్కనే కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆ ఎదురే దీన్ని ఆనుకొని ఇంకొకటి ఉంటుందండి. దాని పేరు సాయి ఆశ్రమ్ భక్త నివాస్. గుర్తుంది కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సాయిబాబా భక్త నివాస్ మనం తీసుకున్న రూము. ఇది కాకుండా దీన్ని ఆనుకొని కొద్దిగా ఒక 100 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే
సాయి ఆశ్రమం, భక్త నివాస్ ఈ రెండు ఉంటాయి. మనకు తెలిసిన ఈ రెండింటి గురించే నేను చెప్తాను. ఓకే, నేను సాయిబాబా భక్త నివాస్లో రూమ్ తీసుకున్నాను. ఎంట్రీ అయితే ఇది. మీరైతే చూడండి, నేను రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? నేను అందులోనే రూమ్ తీసుకున్నాను. ఇది నెక్స్ట్ 2 డేస్కి అన్నమాట. ఫస్ట్ 2 డేస్కి దాంట్లో తీసుకున్నా. ఓకే, ఇక మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇలా మనం లోపలికి వచ్చేస్తే ఇదంతా పెద్ద కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. చూసారు కదా, మొత్తం ఇవన్నీ కూడా ఫుల్ అయిపోతాయి, ఫుల్ అయిపోయినాయి కూడా. చూడండి, కార్ పార్కింగ్ స్పేస్. ఇలా వచ్చేస్తే ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది కదండి. మీరు లోపల రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం బయటకు వచ్చి ఇక్కడ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ ఏదైతే ఉందో అదిగోండి అక్కడ జనాలు ఉన్నారు చూసారా, ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కాదు, ఆ చివరి నుంచి వెయిట్ చేస్తే ఇక్కడికి ఫ్రీ బస్ అయితే వస్తుంది వైట్ కలర్లో. అప్పుడు మీరు ఎక్కి గుడికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇది కారు పార్కింగ్, ఇది ఫ్రీ బస్ది అనమాట. ₹1 కూడా కట్టక్కర్లేదు, ఫ్రీగా మనం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వీళ్ళందరూ చూడండి, ఫ్రీ బస్ లేట్ అయినట్టు ఉంది, అందుకే మొత్తం వెయిటింగ్ అన్నమాట బస్సు కోసం ఈ జనాలందరూ కూడా. మీరు ఎక్కడి నుంచి కాదు వెయిట్ చేయాల్సింది, ఆ చివరి నుంచి అదే ఇక్కడ స్టార్టింగ్ నుంచి వెయిట్ చేసుకుంటే ఆ చివరికి రావాలి. ముందు అయితే ఎక్కడానికి కుదరదు అనమాట. 1 by 1 క్యూలో మాత్రం ఎక్కాలి. అది గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్గా కంగారుగా ఎక్కారంటే తిడతారు మిమ్మల్ని. అంటే నన్ను కూడా ఒకసారి తిట్టారు కాబట్టి చెప్తున్నాను. ఆత్రంగా మనం ఫస్ట్ ముందు వెళ్ళిపోయి జనాల కంటే ముందు ఎక్కేసాం. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కాల్సి వచ్చింది. ఇంకా ఇలా ముందుకు వచ్చారంటే ఇదిగోండి, ఇక్కడ ఉంటుంది అసలైన మ్యాటర్. ఇదే మనం రూమ్ తీసుకోవాలన్నా ఏంటి, మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అలాట్మెంట్ చేయాలన్నా అన్నీ ఇక్కడే జరుగుతాయి. సేమ్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానో మీ పక్కన వేరే ఆశ్రమం చెప్పాను కదా, సాయి ఆశ్రమం భక్త నివాస్ అని, అక్కడ కూడా ఇదే ప్రాసెస్ అనమాట. ముందైతే లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటి ఇలా ఉంటుంది, ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. మీరు ఆన్లైన్లో కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే బెస్ట్. బట్ ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలనేది చెప్తాను ఫస్ట్. ఓకేనా? దాని తర్వాత రూమ్లోకి వెళ్ళి అప్పుడు ఆన్లైన్ ఎలా బుక్ చేసుకోవాలని దాని గురించి మాట్లాడదాం. మీకు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ప్రీ ప్లాన్డ్గా, నేనైతే 10 days ముందు బుక్ చేసుకున్నాను, నాకు దొరికినాయి లక్కీగా. మీకు దొరుకుతాయని నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ, బట్ మీరు మాత్రం వీలైనంత వరకు 1 నెల ముందో 2 నెలల ముందో బుక్ చేసుకొని రావడం బెస్ట్ నన్ను అడిగితే. ఇదిగోండి ఇక్కడైతే ఎలా ఉంటుంది. ఇంకైతే ఇలా మనం లోపలికి వచ్చేసాం అనుకోండి, ఇక్కడ ఉంటుంది అన్నమాట అసలైన సినిమా. ఇది ఏదైతే ఉందో ఇక్కడ లాబీ చూసారు కదా, ఇక్కడ మనకి రూమ్స్ ఉంటే కనుక ఈ కౌంటర్ ఉంది కదా, ఈ కౌంటర్లో ఇప్పుడు దాకా పెద్ద క్యూ ఉండాలి, ఇక్కడ ఇప్పుడైతే లేదు. ఈ క్యూలో నుంచొని మనం ఆ ఎదురుగా మనకి ఏదైతే కౌంటర్ కనబడుతుందో అక్కడ ఒక ఫారం తీసుకొని ఫిలప్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చి అది కొంచెం చూసారు, అక్కడ ఫిలప్ చేస్తున్నారు. మన డీటెయిల్స్, ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి వాళ్ళకి ఇస్తే అప్పుడు రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేదా అని మనం ఇక్కడ చెక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. మీరు అక్కడ ఫారం ఫిలప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ కౌంటర్కి రావాలి. ఇక్కడికి వచ్చారంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్తారు. ఓకేనా? అర్థమైంది కదా? ముందైతే మీరు అక్కడ ఫారం తీసుకోవాలి, ఫారం తీసుకొచ్చి ఇక్కడ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే ఇవ్వాలి లైన్లో నిలబడి. ఇప్పుడైతే తక్కువే ఉంది. ఓకేనా? లైన్లో నిలబడితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్తారు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుద్దని చెప్పి. ఇలా లోపలికి వెళ్ళిపోదాం. ఇలా లోపలికి వెళ్ళిపోతే అక్కడ మీకు బుక్ అయినట్టు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మీ ఆధార్ కార్డు జిరాక్స్లు కంపల్సరీ ఉండాలి. అది తీసుకొని ఈ రూమ్లోకి వచ్చేసారు అనుకోండి. ఓకే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. రూమ్లోకి వచ్చేస్తే మీకు ఆ ఎదురుగా కౌంటర్స్ కనబడుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతే మీకు ఒకసారి మిమ్మల్ని మీ ఆధార్ కార్డు, మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని మీకు రూమ్ కీ అయితే ఇచ్చేస్తారన్నమాట. ఆ కీ తీసుకొని మీరైతే రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం మీ దగ్గర అదే రూము కనుక ఏమీ లేదనుకోండి, డైరెక్ట్గా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసారనుకోండి, ఇక్కడైతే మీరు నైట్ 24 hours ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు సరదాగా పడుకోవచ్చు. అలాగే మీకు ఫ్రెష్ అప్ అవడానికి డైరెక్ట్గా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అది కొంచెం చూడండి, వెయిట్ టాయిలెట్స్ అని ఉన్నాయి కదా, లేడీస్ టాయిలెట్స్ ఉంది. అలాగే ఇదేంటి మీ స్నానాలు చేయడానికి కూడా ఉంటుంది. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా. జెంట్స్కి వేరే చోట ఎక్కడ ఉంటుంది. జెంట్స్కి అయితే మాత్రం టాయిలెట్స్ ఇవన్నీ మనకి వెరిఫై చేస్తారని చెప్పాను కదా, ఈ వెరిఫై చేసే దాని పక్కనే ఉంది చూడండి. మనం కూడా ఇక్కడ స్నానాలు చేయొచ్చు. ఏంటి ఇక్కడ పడుకోవచ్చు నైట్ టైం. మనం దుప్పట్లో దిండ్లే తెచ్చుకుంటే ప్రశాంతంగా పడుకోవచ్చు, ఎవరు లేపరు. అది విషయం. ఇంకైతే మనం మెయిన్ బ్లాక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. ఇదే హాల్లో టీవీ ఉంటుందండి. ఈ టీవీలో మనకి
సాయిబాబా వారి లైవ్ దర్శనం అయితే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మరి దర్శనం ఆఫ్ చేసినట్టు ఉన్నారు, అందుకే వేరే యాడ్ చేస్తున్నారు. అలాగే ఈ పక్కన చూసుకుంటే అదే మనకి రూమ్ అలాట్మెంట్ రూమ్కి ఇచ్చే కౌంటర్ పక్కన ఒరిజినల్ సాయిబాబా వారి ఫోటో అయితే ఉంటుందండి. ఓకేనా, దీని పక్కనే మనకి ఇలా వెళ్ళిపోతే ఇదిగోండి మనకి ఇక్కడ రూమ్స్ అలాట్మెంట్ చేసే అంతా కూడా ఈ బ్లాక్స్లోనే ఉంటాయి అన్నమాట. చూడండి, ఫస్ట్ మనకి అక్కడ ఏమున్నాయి, వేటు ABCD ఇలా 4 బ్లాక్స్ ఉంటాయి. ఈ 4 బ్లాక్స్లోనే మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారనమాట. ఇవే ఆ బ్లాక్స్ మీకు ఇందాక పైనుంచి చూపించాను. మనకు వచ్చింది ఇదిగో ఈ పక్కనే ఉందండి ఏ బ్లాక్. అలాగే ఇక్కడ ఫుడ్ గురించి చెప్పాను అనుకోండి, షాక్ కాదు షేక్ అయిపోతారన్నమాట, అంత డెడ్ చీప్ ఇక్కడ. చెప్తూనే కాదు, మనం కూడా వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేద్దాం, అన్నీ చూపిస్తాం మీకు. అలాగే నాకు ఆ సాయి ఆశ్రమం అనే దానికంటే ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ ప్లే గ్రౌండ్ అండి. సరదాగా పిల్లలు పెద్దోళ్ళు అందరూ సాయంత్రం సరదాగా దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత మనం సైట్ సీయింగ్ చూసేసిన తర్వాత వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా స్క్రీన్ ఉంది చూడండి, గ్రౌండ్లో కూడా సాయిబాబా లైవ్ దర్శనం అయితే మనకి వేసారు, ఇప్పుడే స్టార్ట్ అయినట్టు ఉంది. ఇదిగోండి ఇందాక నేను ఆ పైన నుంచి తీసాను మీకు వీడియో, మంది ఏ బ్లాక్లో వచ్చింది. అలాగే ఈ పక్కన చూడండి B, ఓకే, తర్వాత ఇక్కడ C, ఇక్కడ D, ఓకే, మొత్తం ABCD అని 4 ఉంటాయి బిల్డింగ్స్. ఒక్కో దాంట్లో 300 పైనే రూమ్స్ ఉంటాయి అన్నమాట. మీకు చెప్పాను కదా సాయంత్రం పూట సరదాగా, ఇప్పుడంటే వర్షం పడుతుంది ఎవరు లేరు, ఇక్కడ సరదాగా కూర్చోవచ్చు. అంగో చిన్నపిల్లలు అక్కడ ఆడుకోవచ్చు, జారే బాలాలు ఉన్నాయి, మీకు ఇంకో ఇలాంటి ఎక్సర్సైజ్లు చేసే అన్నీ ఉన్నాయి. అది కాకుండా మెయిన్ ఏంటంటే అదిగోండి అక్కడ చూసారా ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. సరదాగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా గడపచ్చండి. 250 రూపాయలకి 24 అవర్స్ రూమ్ ఇచ్చి మనకి ఇంత ప్రశాంతమైన వాతావరణం ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. అంతేనా కాదా? ఇంకా హైలైట్ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ఎగ్జిబిషన్లో ఉంటాయి చూసారా, అలాంటివన్నీ ఉన్నాయి. ఎటువంటి ₹1 కూడా కట్టక్కర్లేదు, అన్నీ కూడా ఫ్రీగానే వాడేసుకోవచ్చు మనం. ఎంత బాగుందండి. సరే, ఇప్పుడు ఇదంతా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఫుడ్ పరిస్థితి ఏంటి బ్రో అని అంటారేమో, అది కూడా ఇప్పుడు నేను వెళ్ళి చూపించడమే కాదు తిని కూడా చూపిస్తా, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఏంటి అనేది చెప్పేసి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో ఏంటంటే పొద్దున్న 11 కాడి నుంచి నైట్ 9:30-10 వరకు కూడా ఉచిత భోజనం అనేది అయితే పెడతారన్నమాట. ₹1 కూడా కట్టాల్సిన లేదు ఈ బ్లాక్లో. అదే మన సాయి ఆశ్రమంలో కానీ ఇప్పుడు మనం ఉన్న సాయి భక్త నివాస్లో కానీ ఎక్కడైనా సరే ₹1 కూడా కట్టక్కర్లేదు. మీకు 11 కాడి నుంచి నైట్ 9:30-10 వరకు ఫ్రీ ఫుడ్ పెడతానే ఉంటారు. అది కాకుండా మీకు మార్నింగ్ 7 to 9 మాత్రమే టిఫిన్ కూడా దొరుకుతుందండి. టిఫిన్ రేట్ అంతా తెలుసా, షాక్ అవుతారు నిజంగా. టిఫిన్ అయితే ₹5, టీ ₹2, కాఫీ ₹3, పాలు ₹3. అదిరిపోయింది కదా. మరి ఆ కౌంటర్స్ ఎక్కడున్నాయి, ఫ్రీ ఫుడ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. అలాగే టిఫిన్ ఎలా ఉంటుంది అని చెప్పి రేపు మార్నింగ్ యాడ్ చేస్తా క్లిప్. ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్రీ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. రేట్లు తక్కువ అని చెప్పి లిమిటెడ్ అనుకుంటారేమో, ఏదైనా అన్లిమిటెడే. అలాగే టీ కాఫీలతో పాటు మీకు వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. లీటర్ వాటర్ బాటిల్ ₹10, బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉంటుంది ₹5. మీకు ఆ కౌంటర్ ఎక్కడ ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాను, రండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇలా బయటకు వచ్చాం కదా, ఆ కౌంటర్ నుంచి ఇక్కడ మన ఏ బ్లాక్ BCD అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ D బ్లాక్ ఉంటుంది దీంట్లో. ఓకే, ఈ D బ్లాక్కి పక్కనే ఉంటుంది అన్నమాట కౌంటర్. ఆ హాల్ నుంచి బయటకు వచ్చారంటే ఎదురుగానే కనబడుతుంది అన్నమాట. ఇలాగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉంది చూడండి, ఫుడ్ ప్రసాద్ ప్యాకెట్ సెంటర్ అని చెప్పేసి అదే. అలాగే మీకు ఇక్కడ కావాలంటే ఇదిగోండి నవల్టీస్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. సాయిబాబా ఫోటోలు కానీ ఇంకా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలనుకుంటే. అలాగే ఇదిగోండి మన ఫుడ్ కౌంటర్ అయితే ఇదే. ఇది ఏదైతే రూమ్ ఉందో మనం ఇక్కడ ఫ్రీ ఫుడ్ అయితే తినొచ్చు. అండ్ అలాగే మనకి టీలు కాఫీలు అని చెప్పాను కదా, ఆ ప్లేస్ కూడా ఇదేనండి. పొద్దున మాటలు అయితే చాలా అంటే చాలా రష్ ఉంటారు. ఎందుకంటే పొద్దున్న దర్శనాలకు వెళ్ళే వాళ్ళు, సైట్ సీయింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పొద్దున్నే 6-6:30 నుంచి క్యూ కట్టేస్తారన్నమాట. మీరు చూసుకోండి, మళ్ళీ 7:30-8 దాటితే మళ్ళీ ఖాళీగానే ఉంటుంది. ఓకే, కౌంటర్ చూసుకోండి, రేట్లు చూసారు కదా, టీ ₹2, కాఫీ ₹3, మిల్క్, వాటర్ బాటిల్, మినరల్ వాటర్ బాటిల్ అది లెక్క. అలాగే టైమింగ్స్ అయితే ఇవ్వండి, క్లోజింగ్ టైమింగ్స్ ఇవి. దాని పక్కన మనం ఇలా లోపలికి వెళ్తే ఇదిగోండి బఫెట్ హాల్. ఇది మన సెల్ఫ్ సర్వీస్ అండి. ఫ్రీ ప్రసాద్ మీల్ అని చూడండి పక్కన, షిరిడి సాయిబాబా సనాతన్ ట్రస్ట్ షిరిడి సెల్ఫ్ సర్వీస్ మీల్. ఇది మీకు టైమింగ్ నేను 11 చెప్పాను కదా, కానీ ఇక్కడ చూడండి 10:30 నుంచే స్టార్ట్ అవుద్ది మనకి. ఉదయం 10:30 నుంచి
నైట్ 9:20 వరకు అంట. ఓకే, నేను 10 అన్నాను, సారీ. 10:30 టు ఈవినింగ్ నైట్ 9:20 వరకు మీరు ఫ్రీ ఫుడ్ అయితే తినొచ్చు ఇక్కడ. ఇంకా మరి ఫుడ్ ఏం పెడుతున్నారో అన్నీ చూసేద్దాం, లోపలికి వెళ్దాం పదండి. వెళ్ళే ముందు మనమైతే ఇక్కడ చెప్పులు పెట్టేసుకుందాం. చెప్పులు పెట్టుకొని ఇలా లైన్లో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదేనండి, ఇంకొంచెం చూడండి ఎలా ఉందో. ఇదనమాట, ఎంత అందంగా ఉందో చూడండి. హాల్ అయితే ఎలా ఉంటుందండి, మనం ప్రశాంతంగా ఖాళీగానే ఉంటుంది. మీకు గుడి దగ్గర మీల్స్ అయితే ఇంకా అక్కడ మనం భయంకరంగా జనాలు ఉంటారు, కానీ ఇక్కడైతే ఖాళీగానే ఉంటుంది. చూసారు కదా, మనం ప్రశాంతంగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ముందైతే దానికంటే ముందు మనకి ఇక్కడ ప్లేట్స్ ఉంటాయండి ఎంట్రన్స్లో. మీకు నచ్చిన ప్లేట్ అయితే తీసుకోండి, తీసుకొని లైన్లోకి వెళ్ళడమే. వెళ్ళిన తర్వాత మనం ఏమేమి ఫుడ్ పెడతారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు కావాలితే అంతా సెల్ఫ్ సర్వీస్ అని చెప్పాను కదా, సాల్ట్ కూడా ఉంది చూడండి. మీకు ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు, సాల్ట్ పెరుగులోకైనా దేంట్లోకైనా. ఇది కూర్చొని తినేది, ఇక్కడైతే మనకు పెడతారన్నమాట. కాకపోతే వేస్ట్ చేయకూడదు మీరు. అన్నప్రసాదం అనేది ఎంత కావాలితే అంతే పెట్టించుకోండి, కొద్దిగా పెట్టించుకోండి. ఓకేనా అన్న, లైట్గా పెట్టండి సార్, లైట్గా. ఓకే అన్న, మీకు ఎంత కావాలితే అంతే పెట్టించుకోండి. ఓకేనా, రైస్ అయితే పెట్టించుకున్నాను కదా ఇప్పుడు నేను. అన్న సాంబార్ అన్న, అలాగే మనకి ఇక్కడ చపాతి, కర్రీస్ వస్తాయి. కర్రీస్ అయిపోయినాయి అంట, ప్రస్తుతం అయితే ఇది ఉన్నాయి. అక్కడ మనకి ఆలు కర్రీ అవన్నీ ఉంటాయి, అవన్నీ వేయించుకోవచ్చు. బట్ మనకైతే ఇప్పుడు రైసు సాంబారే ఉంది. ఈవినింగ్ టైం కదా, 7 అవుతుంది ఇప్పుడు టైము, అందుకనే ఇక్కడ ఐటమ్స్ అయిపోయినాయి అన్నమాట. లేదంటే చపాతీలోకి మనకి కర్రీస్ కూడా ఇస్తారు. ఒక కర్రీ ఇస్తారన్నమాట. ఆలు కర్రీ అనేది ఉంటుంది, అది ఇస్తారు. అది వేసుకొని తినొచ్చు మనం చపాతీతో పాటు. మీకు ఎన్నైనా తినొచ్చు, ఎన్నిసార్లు అయినా తినొచ్చు, అది విషయం. మనకి చపాతీలోకి ఇక్కడ ఒక స్పెషల్ కర్రీ ఇస్తారు, పెసరపప్పు కర్రీ. అల్టిమేట్ ఉంటుంది. అది వచ్చేదాకా వెయిట్ చేద్దాం. మామూలుగా ఏంటంటే ఫస్ట్ చపాతీ తిని తర్వాత రైస్ తింటాం అలవాటు. బట్ ఇప్పుడు కర్రీ లేదు కాబట్టి సాంబార్ అన్నం తిందాం ఫస్ట్. ఎంతైనా తినొచ్చు, ఎన్నిసార్లు అయినా తినొచ్చు ఉచితంగా. మీకు ఇంకొక ఇది కూడా ఉంటుందండి, ప్రసాదం కేంద్రం. గుడి దగ్గర టోకెన్ ఇస్తారన్నమాట. అదైతే మాత్రం చాలామంది జనం ఉంటారు, విపరీతంగా. సేమ్ ఇదే భోజనం పెడతారు, కాకపోతే జనాలు ఎక్కువ ఉంటారన్నమాట, అది విషయం. ఇప్పుడైతే రైస్ టేస్ట్ చేద్దాం, సాంబార్ కలుపుకొని. చపాతీ కర్రీ వచ్చిన తర్వాత చూద్దాం, ఈలోపు వస్తుంది, ఇంకా రాలేదు. ఓం సాయిరామ్. సూపర్ అండి, బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. మన తిరుమలకి ఇక్కడికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ రెండే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటలేదు, రెండు అల్టిమేట్. ఇంచుమించుగా నిన్న తిన్నప్పుడు నాకు డిఫరెన్స్గా అనిపించింది, కానీ ఇప్పుడు ఏంటో మాత్రం కొద్దిగా మంది ఇది రెండు ఒకలాగానే అనిపిస్తున్నాయి. లైట్గా స్వీట్నెస్, ఆ స్పైసీనెస్ సేమ్ ఒకేలా అనిపించింది. బాగుందండి. బాబ్బా, సూపరు. పొద్దున్నే టిఫిన్ అన్నాను కదా, ఆ టిఫిన్లో మీకు ఏది కావాలితే ఇడ్లీలు, బజ్జీలు ఇలాంటివి అయితే ఏముంటుంది అనేది పొద్దున్న చూపిస్తాను. 5 రూపాయలకి అసలు ఏమి ఇస్తారనేది. ఓకేనా, అది కూడా బాగుంటుంది. ఒక మనిషికి సరిపోద్ది. మీరు ఎప్పుడైనా తీసుకోవాలంటే ఊరిక 5 రూపాయలే కదా అని చెప్పి మనిషికి 4-5 తీసుకున్నారనుకోండి, లేకపోతే 2 తీసుకున్నా ఎక్కువైపోద్ది. తినేవాళ్ళు తినేయచ్చు, కానీ చెప్తున్నాను మీకు, అంటే వేస్ట్ చేయకుండా ఉంటారని చెప్పేసి. చాలామంది ఏం చేస్తారంటే మనిషికి 20 రూపాయలు పెట్టి 4 తీసేసుకొని పడేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. అందుకని వేస్ట్ అవ్వకుండా ఉంటుందని మీకు చెప్తున్నాను నేను. ఓకేనా, మళ్ళీ తప్పుగా అనుకోకండి, కోపంగా అనుకోకండి. ఫుడ్ అయితే అదిరిపోయింది. సాంబార్ రైసు, కర్రీ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఆ కర్రీ ఏంటనే చూపిస్తా, చపాతీలో తిని చెప్తాను ఎలా ఉందని. ఇటు సైడ్ ఏంటంటే మనకలాగా రైస్ ఎక్కువ తింటారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చపాతీ ఎక్కువ తింటారన్నమాట. చపాతీ కర్రీ కోసం చాలామంది వెయిటింగ్ ఇక్కడ. ఇది బెండకాయ అనుకున్నాను, బెండకాయ కాదంట, బీరకాయ. ఇది చూద్దాం. బీరకాయ అనగానే ఇంట్రెస్ట్ వచ్చింది మనకు కూడా. ఫస్ట్ బీరకాయ తిందాం. చూస్తాక వెరైటీగా ఉంది, కానీ బాగుంది బీరకాయ. రోజు కర్రీస్ మారుతూనే ఉంటాయి, రోజు ఒకటే ఉండవు.
శనగల కర్రీ కూడా బాగుంటుందండి. బా రెండిట్లో శనగల హైలైట్. భలే ఉంటాయి ఇక్కడ వంటలు కదా. తినేసిన తర్వాత మన ప్లేట్ అయితే వదిలేయకూడదు ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ చూడండి, ప్లీజ్ రిటర్న్ ద ప్లేట్ హియర్ ఆఫ్టర్ ప్రసాద్ మీల్. తీసుకొచ్చి ఏమైనా వేస్టేజ్ ఉంటే ఈ టబ్లో వేసేసి ఇక్కడ పెట్టేయాలి. పెట్టేసి పక్కనే వాష్రూమ్ డ్రింకింగ్ వాటర్ అని ఉంటుందండి. హ్యాండ్ వాష్ అని చూడండి ఆ చివర. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసేసుకోవడమే. అలాగే ఇక్కడ లేడీస్కి జెంట్స్కి వాష్రూమ్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇందాక నేను వచ్చినప్పుడు జనం అంతగా లేరు, ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో. మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. భోజనం చేసి బయటకు వచ్చేసానండి. ఈ లోపు చూడండి అక్కడ ఇందాక లేదు, వాటర్ ఫౌంటైన్ అయితే ఆన్ చేశారు. పిల్లలు అందరూ, వర్షం కూడా తగ్గింది కదా, భలే వచ్చేసారు చూడండి. ప్రశాంతంగా భోజనం చేసి నేనైతే కాసేపు పార్క్లోకి వచ్చాను. ఒక గంట సేపు రూమ్కి అయితే వచ్చానండి. అయితే మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, రూమ్స్ తీసుకుంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మీకు ఇందాక చెప్పాను కదా బయట చూపించి, నేను ఇప్పుడున్న రూమ్ ఏంటంటే అదే ఈ దేవస్థానం వాళ్ళది ఏంటంటే సాయి భక్తి నివాస్ ఇదొకటి, ఇంకొకటి సాయి ఆశ్రమ్ భక్తి నివాస్, ఈ రెండు ఉంటాయి. ఇంకా వేరే వేరే ఉంటాయండి, నాకు తెలిసిన మాత్రం దేవస్థానమై ఈ రెండే. ఈ రెండిట్లో ఫస్ట్ రూమ్ ప్రైస్ అయితే మాత్రం ఇప్పుడు నేనున్న దాంట్లో అంటే సాయిబాబా భక్తి నివాసులో అయితే పెర్ డే 24 అవర్స్కి మినిమం ఒక 5 మెంబర్స్ అయితే ఉండొచ్చు. రూమ్ అయితే మాత్రం 250 రూపీస్. అదే సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ అయితే దీని పక్కన ఉన్న దాంట్లో అయితే 300 24 అవర్స్కి, అది కూడా 5 మెంబర్స్ అయితే ఉండొచ్చండి. రెండిటిల్లో కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఇందాక నేను చెప్పినట్టు ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మేము ఎప్పుడు వచ్చినా సరే అంటే ఇప్పటికి 2 సార్లు వచ్చాను. 2 సార్లు కూడా నేను ఫస్ట్ రూమ్ తీసుకున్న ప్లేసు ఈ సాయిబాబా భక్తి నివాసులు అండి. ఫస్ట్ ఈ 250 రూపీస్ రూము. అయితే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు కూడా మేము గమనించింది, మనకి రూమ్లు ఉంటాయి కదా, కొద్దిగా రూమ్లో చూసుకోవాలండి. పరుపుల్లో గట్ట రూముల్లో గట్ట నల్లులు ఉంటాయి, పురుగులు, బొద్దింకలు. అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే నాకు ఒంటి నిండా కుట్టేసినాయి. అప్పుడు చెప్పాము, వెంటనే రూమ్ చేంజ్ చేశారు. ఓకే సరే, అప్పుడు ఏదో జరిగిపోయింది అనుకున్నాను. బట్ మళ్ళీ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో, ఇప్పుడు రీసెంట్గా వచ్చినప్పుడు కూడా ఈ వీడియోలో చూస్తున్నారు, ఇంతకుముందే వచ్చినప్పుడు కూడా ఏం జరిగిందంటే, ఇప్పుడు కూడా రూమ్లో ఉన్నాయి. కాకపోతే ఈసారి కుట్టలేదు, కానీ దుప్పట్ల కింద ఆటల కింద రూమ్లో బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న నల్లులు అంటారు, కుడతా ఉంటే సురుకుమంటది. అది మాత్రం చూసుకోండి మీరు వచ్చిన వెంటనే. అయితే ఇక్కడ తీసుకుంటే మాత్రమే, సాయిబాబా భక్తి నివాసులో మాత్రమే నేను చెప్తున్నాను, ఇక్కడ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ రూమ్ అలర్ట్ అయితే మాత్రం రూమ్లో ఒకసారి చెక్ చేసుకోండి. దుప్పట్లో ఒకసారి పైకి లేపి, పరుపు లేపి, అలాగే తలగళ్ళలో గలేబీ లోపల ఇవన్నీ చెక్ చేసుకోండి. చిన్న చిన్న నల్లవి ఉంటాయి, మీకు వీలైతే పెడతాను క్లిప్ చూడండి, లేదంటే లేదు. బట్ అది జాగ్రత్తగా దులుపుకొని ఒక్కసారి చెక్ చేసుకొని, ఏమన్నా కుడుతున్నట్టు అనిపించినా ఏం చేసినా సరే ఒక్కసారి కౌంటర్లో చెప్పారంటే రూమ్ అనేది చేంజ్ చేస్తారు ఖచ్చితంగా. మాకైతే చేశారు, అందుకని చెప్తున్నా. ఇదొక్కటే ఇక్కడ కంప్లైంట్, మిగతాదంతా ఓకే బాగానే ఉంటుంది. ఇంకా సాయి ఆశ్రమ్ భక్తి నివాసులు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి, అంతా బాగానే ఉంది. రూమ్స్ కూడా బాగుంటాయి. కాకపోతే దీని మీద అది కొద్దిగా చిన్నదన్నమాట, పార్క్ ఏరియా కానీ అదంతా. ఇది మాత్రం చాలా పెద్దది. ఏంటి మీకు కావాలితే చూడండి, వెనకాల గోడ మీద బొద్దింక కొంచెం చూడు, బొద్దింక పైన, అదిగో పైన 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 కనిపించిందా? అదిగోండి బొద్దింక, చూసారు కదా. బొద్దింకే కాదు, ఇంత నల్లవి ఉంటాయి అన్నమాట. మీకు ఎప్పుడైనా ఇక్కడ రూమ్లో తీసుకున్న అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను 2 సార్లు తీసుకున్నప్పుడు నాకు ఈ అనుభవం ఉంది కాబట్టి జాగ్రత్త పడతారని మాత్రమే చెప్తున్నాను. ఇదేం తప్పుగా అర్థం చేసుకోకండి, మన సేఫ్టీ కోసమే నేను చెప్పేది, అంతే. ఒకటేంటంటే, చెప్పిన వెంటనే వీళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి రూమ్ అయితే చేంజ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే డోర్లు తీసి ఉంచుకోండి, లైట్ వేసి ఉంచండి, పోతాయని చెప్తున్నారు. బట్ మీరు చూసుకోండి ఒకసారి, ఎందుకైనా మంచిది. ఒకసారి మొత్తం చెక్ చేసుకొని అప్పుడు ఉండండి. మీకు ఏమైనా తేడా కొట్టిందంటే వెంటనే వాళ్ళు చెప్తే రూమ్ అయితే చేంజ్ చేసేస్తారు. అదండి విషయం. అయితే ఇంకా ఈ వీడియో అయిపోలేదు. మళ్ళీ మీకు ఇందాక భోజనం చేసి చూపించాను కదా ఎలా ఉంటుంది ఫ్రీ ఫుడ్ అని చెప్పేసి. ఇంకా మీకు ఇందాక చెప్పినట్టుగా 5 రూపాయల టిఫిన్ ఎలా ఉంటుంది, 2 రూపాయలకి టీ ఎలా ఉంటుంది, కాఫీ 3 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపాయలు, పాలు 3 రూపాయలు, ఇవన్నీ కూడా ఈ నైట్ పడుకొని పొద్దున్నే చూపిస్తాను. చూపించిన తర్వాత
ఆన్లైన్లో ఎలా రూమ్స్ బుక్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఓకేనా? ఈ రోజుకైతే గుడ్ నైట్ అండి. రేపు పొద్దున్న మళ్ళీ కలుద్దాం, టిఫిన్ చేస్తా. గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే 6 గంటలకైతే లేచిపోయి మన రూమ్ బయటే హాట్ వాటర్ ఉన్నాయి. హాట్ వాటర్తో ఫ్రెష్గా స్నానం చేసి మీకు చెప్పినట్టుగానే టిఫిన్ ఎలా ఉంటుందో చూపిద్దామని ₹5 టిఫిన్ ఇప్పుడైతే వెళ్తున్నాను. పొద్దున్నే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, భలే ఉంది కదా. అక్కడ స్క్రీన్ ఉంది చూడండి, స్క్రీన్ మీద లైవ్ సాయిబాబా వారి దర్శనం వేస్తున్నారు. మీకు కిందకెళ్ళి చూపిస్తాను ఒకసారి. అండ్ అలాగే మంది ఏ బ్లాక్ కదా, మీకు డి బ్లాక్ దగ్గర ప్రసాదం కౌంటర్ అని చెప్పాను కదా, నిన్న చూపించాను కదా రాత్రి. ఒకసారి క్యూ చూడండి, పొద్దున్న 7ంటికి కాబట్టి ఈ క్యూ అంతా. ఓకే, అదే మీరు ఇంకొక అరగంట 8-8:30కి వెళ్ళారనుకోండి, ఖాళీగా ఉంటుంది అన్నమాట, ఎవ్వరు ఉండరు. వీళ్ళందరూ టీ కోసం, ₹5 టిఫిన్ కోసం మొత్తం అందరూ. మనం కూడా వెళ్ళిపోదాం కిందకి, పదండి. ఇక్కడ మీకు హాట్ వాటర్ కావాలంటే ఇంకొంటి టైమింగ్ 4 AM to 10 AM మాత్రమే ఉంటుంది అనమాట. ఒక సపరేట్ రూమ్ ఉంటుంది, అంటే ప్రతి బ్లాక్లోనే ఉంటుంది అనమాట. అందులోంచి హాట్ వాటర్ పట్టుకొని మన రూమ్స్కి అయితే పట్టుకెళ్ళడమే. మనదైతే 319 రూమ్ వచ్చింది, పక్కనే ఉందన్నమాట అదృష్టం కొద్దీ. అలాగే మనం ప్రతి బ్లాక్లో ఒక లిఫ్ట్ అయితే ఉంటుందండి. 3 ఫ్లోర్స్ ఉంటాయి ప్రతి బ్లాక్ కూడా. మీకు కావాలంటే లిఫ్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వచ్చింది ఇప్పుడు ఈ లిఫ్ట్లోనే. ఇక్కడైతే ఇలా ఉంటుంది అనమాట బయట. అలాగే ఇదిగోండి చూడండి, ఇక్కడ మీకు ఎటు వెళ్ళాలి, రూమ్స్కి ఎలా వెళ్ళాలి అన్నీ ఉంటుంది. ప్రతిదీ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట, రూమ్ మొత్తం అన్నీ కూడా. ఏ బ్లాక్ అయినా సరే ఇంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాకపోతే ABCD అని పేర్లు మారుతాయి అంతే. మార్నింగ్ కింద నుంచి వ్యూ అయితే ఇదండి, చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదిగోండి సాయిబాబా వారి లైవ్ దర్శనం ఇప్పుడు జరుగుతుంది 7 తర్వాత పొద్దున్నే. జనం కూడా గట్టిగానే ఉన్నారు. ఓ ఏమో జనాలు చూడండి, మామూలుగా అయితే నేను వీళ్ళంతా ఖాళీ అయిపోయిన తర్వాత వస్తాను. ఇప్పుడు జస్ట్ మీకు చూపించడం కోసం వచ్చాను నేను. జనాలు చూడండి ఎంత పడుకున్నారు. నేనైతే మామూలుగా సింపుల్గా ఖాళీగా ఉన్న టైంలో వచ్చి ఒక్క సెకండ్లో తీసుకుని వెళ్ళిపోతా. బట్ ఒక్కసారి ఇప్పుడు క్యూ చూడండి ఎంతమంది ఉన్నారు. మనం ఉన్నప్పుడు ఈ లైన్ అంతా టిఫిన్కి అండి, ₹5 టిఫిన్కి. ఆ చివరి మాత్రం కాఫీ టీలకు అన్నమాట. వేరే లైన్ కనబడుతుంది కదా అక్కడ, అదంతా కాఫీ, టీ, పాలు దానికోసం. దగ్గరికి అయితే వచ్చాము, ఇంకా లోపలికి వెళ్ళి ఇదిగోండి అలా క్యూ లైన్లోకి తిరిగితే మనకు ప్రసాదం ప్యాకెట్ అయితే తెచ్చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఎన్ని పట్టుకెళ్ళొచ్చు అనుకుంటున్నారు? ఎన్నైనా పట్టుకెళ్ళచ్చు. మీకు మనిషికి 10 పట్టుకెళ్ళచ్చు అనుకోండి. అక్కడ ప్యాకెట్లు చూడండి ఎలా పట్టుకెళ్తున్నారు. అలాగే మీకు మనిషికి 10-15 ఎన్నైనా ఇస్తారు. కాకపోతే వేస్ట్ చేయకుండా తినండి అంతే. నేను అదొకటి చెప్తాను. ఆ బుడ్డగాడు కూడా చూడండి ఎన్ని ప్యాకెట్లు పట్టుకెళ్తున్నాడు. తెలియక ఎక్కువ పట్టుకెళ్ళిపోతారు, బట్ ఎక్కువైపోతాయి నాకు తెలిసి. అంటే మనిషికి ఎంత తిన్నా సరే మీకు మనిషికి మహా అయితే 1-2 తినగలుగుతారు అంతే. ఇక్కడ మీరు ఎటువంటి టోకెన్ తీసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా మనకి అమౌంట్ తీసుకుని ఇచ్చేస్తారన్నమాట. ఎన్ని ప్యాకెట్లు కావాలితే అన్ని 5. ఇవ్వండి, ఇవే ప్రసాదం ప్యాకెట్లు. మీకు అన్నీ రెడీ చేసి తీసుకొచ్చేస్తారన్నమాట. డైరెక్ట్గా క్యాష్ ఇస్తే ఇచ్చేస్తారు. ఈ టిఫిన్ ప్యాకెట్ తీసుకుంటే సరిపోదండి, దీన్ని వాడాల్సిన టైంలోనే వాడాలి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి కావాలితే ఇక్కడ యూజ్ బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ ఓన్లీ బిఫోర్ 11 AM. ఓకే, మీరు 10 దాకా ఇస్తారు. ఇది 10కి తీసుకున్న తర్వాత 11 లోపు తినేయాలన్నమాట. లేదంటే తర్వాత మేబీ ఎక్స్పైర్ అవుద్దేమో, అదే కొద్దిగా గట్టి పడతామో పాడవుతామో ఏదో జరుగుద్ది. ఓకే, 11 లోపు తినేసేయండి ఎప్పుడు తీసుకున్నా సరే. ఇక మనం తెచ్చుకున్న టిఫిన్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దామండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా టిఫిన్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత సైట్ సీయింగ్కి వెళ్తే, అంటే శనిసింగ్నాపూర్ కానీ త్రయంబకేశ్వరం కానీ ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ అయితే తీసుకోకండి. ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత 11 లోపు అయితే వాడేయాలి. ఓకేనా? ఇప్పుడైతే అసలు ఇందులో ఏముంది, ఎలాంటి టిఫిన్ ఉందనేది చూద్దాం. ప్యాకెట్ అయితే చింపి, వెనకాల సాయిబాబా పాటలు వస్తున్నాయి ఫుల్గా. ఇందులో మనకి ఇచ్చిన టిఫిన్ ఏంటంటే ఇదిగోండి పూరీలు. అది కూడా ఎన్ని తెలుసా? 1 2 3 4 5 పూరీలు ఇచ్చారు. దాంతోపాటు ఈ కర్రీ అనమాట. కర్రీ కూడా చూపిస్తా చూడండి. పెసరపప్పు కర్రీ ఏదో ఇస్తారు, పెసరపప్పు కర్రీయే. కాకపోతే తింటాక మాత్రం మనం కొద్దిగా ప్లేట్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది. మన దగ్గర ప్లేట్స్ ఏం లేవు కాబట్టి అలాగే అవైలబుల్గా ఉంది కాబట్టి తినేస్తున్నా. ఇదిగోండి కర్రీ చూడండి. ఇక్కడ పెసరపప్పు అనుకున్నాను కానీ పెసరపప్పు కాదు, ఇది శనగపప్పు. మంచి పొద్దున్నే శనగపప్పు కూడా కాదు. ఇదేంటో మరి, ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకైతే టేస్ట్ అయితే చూద్దాం మరి.
ఏమంటారు? పూరి అయితే గట్టిగా ఉంది, చాలా దలసరగా ఉంది. ఈ 5 పూరీలు అంటే ఎక్కువైపోతాయి నాకు తెలిసి, మామూలుగా క్యాజువల్గా తినే వాళ్ళకైతే. సూపర్ ఉంది. బయట మీరు రూమ్ బయట తిన్నారనుకోండి, ఈజీగా పూరీలే దొరకవు, కానీ ఓన్లీ పొద్దున్నే పావు బాజీలు, పన్నీర్ కర్రీలు. అసలు ఈ వారం రోజుల్లో నేను పన్నీర్ 2 రోజులు తిన్నాను, 5 రోజులు పన్నీరే తిన్నా. ఇంకా వెజ్ అంటే వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పామనుకోండి, ఇంత క్యాబేజీ తుక్కేస్తాడనమాట. అసలు తినను. అది కూడా రేటు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఒక్క దోశ తినాలంటే మినిమం 120 రూపాయలు, 150, 180, 200 కూడా ఉంటుంది. బట్ కొద్దిగా ఓపిక చేసుకుని, ఇప్పుడైతే లైన్ తగ్గిపోయింది అక్కడ మీరు చూసుకుంటే కనుక, చాలా తక్కువైంది. కొద్దిగా ఓపిక పెట్టారంటే ఈజీగా దొరికేద్ది మనకి. అది ఇక్కడ టిఫిన్ సంగతి అయితే. మీలో అంతమంది మరి ఇక్కడ టిఫిన్ టేస్ట్ చేస్తారో కామెంట్ చేయండి. 5 రూపాయలకి ఫుల్ వర్త్ అనమాట. రూమ్లోకి అయితే వచ్చాను, కాసేపు ప్రశాంతంగా తిందామని చెప్పేసి. బయట వర్షం పడుతుందని కరెంటు పోతుంది ఇక్కడ. మెయిన్ ఏంటంటే షిరిడీలో పొద్దున్న రాత్రి రూమ్స్ లాగండి, మళ్ళీ వచ్చింది కరెంట్ ఇప్పుడు. అయితే ఇందాక మీకు చెప్పలేదు కదా, మర్చిపోయాను. 5 పూరీలు కర్రీలతో పాటు మనకి ఇక్కడ ఒక స్వీట్ కూడా ఇస్తారనమాట. ఈ చిన్న స్వీట్, ఇది కలాకందనో సంథింగ్, ఏదో కలాకంద కాదులే కానీ కోవా కలాకంద మిక్సింగ్లా ఉంటుంది. పర్లేదు అనుకోవట్లే, కానీ ఇంకొక వెరైటీ స్వీట్ అన్నమాట, మనకు దొరకదు, ఇటు సైడ్ దొరికే ఫేమస్ స్వీట్, అది విషయం. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దామండి. అకామిడేషన్కి ముందు మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇదిగోండి సాయిబాబా సనాతన్ ట్రస్ట్ అని కొట్టారనుకోండి, ఇదిగోండి ఇది ఓపెన్ అవుద్ది. ఇన్స్టాల్ చేస్తాను, ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మీకు, ఓకే. తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, దర్శనం, ఆర్తి, రూమ్స్, డొనేషను, ఇంకెలా రకరకాలు ఉంటాయి. మీకు ఏ ప్రోగ్రామ్స్ కావాలితే అవన్నీ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు అకామిడేషన్ కావాలి కాబట్టి రూమ్స్ అండ్ డార్మెటరీస్ అని ఉంటుంది ఇక్కడ, ఓకే. అది నొక్కాలి. ఇక్కడ ఫస్ట్ టైప్ ఉంది కదా, రూమ్ డార్మెటరీ సెలెక్ట్ చేసుకుంటే అది బిస్కెట్ అయిపోద్ది. మీకు రూమ్ అని సెలెక్ట్ చేసుకోండి ఏంటి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుద్ది, ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసేస్తే మళ్ళీ ఒకసారి దీంట్లోకి వెళ్ళండి, ఓకే. ఇప్పుడు మనం రూమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఎన్ని డేస్ కావాలో, 1 2? మీకు మినిమం 2 డేస్ మాత్రం ఇస్తారు. 1 అయితే 1, 2 అయితే 2 సెలెక్ట్ చేసుకోండి ఏంటి. తర్వాత డేటు ఇక్కడ చూసారా, మీకు మనకి ఈ నెల అక్టోబర్ 26 నుంచి 31 వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఏంటి. రూమ్లు గ్రీన్ ఉంటే అవైలబుల్, రెడ్ ఉంటే లేనట్టు. నేను 26 సెలెక్ట్ చేస్తున్నా సరదాగా, ఓకే చేసా. చెక్ ఇన్ టైం కూడా ఇంపార్టెంట్. మీరు ఏ టైంలో ట్రైన్ అరైవల్ అవుద్ది అంటే నైట్ 12 కాడి నుంచి మళ్ళీ 12 వరకు ఎప్పుడైనా మీరు టైమింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి స్లాట్స్. మీరు ఏ స్లాట్ అయితే తీసుకుంటారో అదే స్లాట్లో ఖచ్చితంగా రావాలి, లేదంటే రూమ్ ఎవరు మళ్ళీ, ఓకేనా. నేను సరదాగా పొద్దున్న 4 to 8 సెలెక్ట్ చేస్తున్నా, ఓకే. ఎస్ కొట్టా. నెంబర్ ఆఫ్ రూమ్స్ 1 చాలు నాకు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. మేల్ ఎంతమంది, 1, 2, 3, 4, 5 అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. నేను ఒక 5 అని పెట్టా. ఫీమేల్ ఎంతమంది ఉంటే మినిమమ్ మీకు ఏంటంటే 5 ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొండి 3 మెయిల్, ఫీమేల్ ఒక 2 పెట్టాను, ఓకే. అయిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రా మ్యాటర్స్ ఎన్ని కావాలి, 2. ఆల్రెడీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది అన్నమాట మీకు ఇది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు పేరు, డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసేయాలి, ఓకే. ఇచ్చేసిన తర్వాత డీటెయిల్స్ మీరు ఎవరైతే ఇచ్చేస్తున్నారో మీ యొక్క డీటెయిల్స్, సెల్ఫ్ డీటెయిల్స్, మీకు ఒక్కొక్కళ్ళు మీరైతే ఎంతమంది ఎంటర్ చేశారో మీకు వాళ్ళందరూ ఏమవుతున్నారు, రిలేషన్స్ అన్నీ యాడ్ చేయాలన్నమాట. ఫోటో ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డులు ప్రతి ఒక్కళ్ళవి ఇలా యాడ్ చేసుకుంటే మొత్తం డీటెయిల్స్ అందరూ వెళ్ళిపోయి చేసుకొని లాస్ట్లో ఇది కొట్టారనుకోండి, ఫిల్ చేసేసి పేమెంట్ ఆప్షన్ అడుగుద్ది. డైరెక్ట్గా మీకు 250 రూపాయలు అయితే 250, 300 అయితే 300, ఎంతైతే అంత పే చేశారంటే మీకు రూమ్ అనేది బుక్ అయిపోద్ది. ఆ తర్వాత ఏం చేయాలనేది మీకు క్లియర్గా ఈ వీడియోలోనే చెప్పాను. ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సాయిబాబా భక్తి నివాస్ ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ కానీ ఆశ్రమంలో కానీ ఎక్కడ బుక్ చేసుకున్నా సరే మీరు ఇక్కడికి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ఉండాలి, ప్రతి మనిషి ఉండాలి ఇక్కడ వెరిఫై చేసినప్పుడు,
ఓకేనా. ఆధార్ కార్డు మీకు ఏదైతే మెయిల్ వస్తుందో లేదంటే ఫోన్కి వస్తుందో ఆ పీడిఎఫ్ ఫైల్ని మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఓకే, లేదంటే ఇక్కడ మామూలు ఫోన్లో చూపించినా సరిపోతుంది. ప్రింట్అవుట్ తీసుకుంటే బెస్ట్ ఆప్షను. ఆధార్ కార్డ్ జిరాక్స్లు కూడా ఉండాలి కంపల్సరీ. ఏంటి అవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేశారంటే మీకు లాకర్ ఇస్తారు, కీ ఇస్తారు. ఆ కీ తీసుకొని మీరు డైరెక్ట్గా రూమ్లోకి అయితే వచ్చేయచ్చు అనమాట. మీకు జస్ట్ మళ్ళీ పైకి వచ్చే ముందు రూమ్ బయట చిన్న వెరిఫికేషన్ ఉంటుంది, సంతకం పెట్టేసి రూమ్ లోపలికి వచ్చేయచ్చు. 24 అవర్స్కి ఇస్తారనమాట. అది మ్యాటర్. క్లైమేట్ అయితే చాలా 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 బాగుందండి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతం అయితే క్లైమేట్ బాగాలేదంట, ఫుల్ వర్షాలంట కదా. ఇక్కడైతే మాత్రం ఇప్పుడు దాకా వర్షాలు లేదు, కానీ ఇవాళ నుంచి వర్షాలు అంటున్నారు. నేనైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాను. ఇప్పుడు టిఫిన్ కూడా చేస్తాను కదా, మీ ఫోన్ పెట్టేశానంటే ఇంకా నేను డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతా. బట్ మీకు చెప్పాను కదా, రూముల విషయంలో మాత్రం ఎక్కడ తీసుకున్నా సరే కొద్దిగా దులుపుకొని మొత్తం క్లియర్ చేసుకొని పడుకోండి. ఓకేనా. మళ్ళీ పురుగులు అవి కొడితే ఇబ్బంది పడతారు. అలాగే వీలైతే మీకు ఒక దోమల చక్రం కూడా తెచ్చుకోండి. ఓపెన్ ప్లేస్ కాబట్టి దోమలు అయితే ఎరక్కుడేస్తాయి అన్నమాట, అందులో డౌటే లేదు. అదండి ఈ వీడియో అయితే మాత్రం. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా అస్సలు మిస్ కాకండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా ఉపయోగపడిందా లేదా అనేది కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.